హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు 30 డేస్ ఛాలెంజ్ థ్రెడ్ బ్యాంగిల్స్ డిజైన్స్ 7th డే అండి. 3 టిప్స్తో అదేవిధంగా మనము 4 కట్ బ్యాంగిల్కు డిజైన్ అనేది చేసుకున్నాము. ఈ విధంగా 4 కట్ బ్యాంగిల్స్కు మనము ఆల్రెడీ థ్రెడ్ ర్యాపింగ్ అనేది చేసుకోవాలండి. నేను థ్రెడ్ ర్యాపింగ్ ఏ విధంగా చేసేది అది కూడా మీకు చూపించాను కదండి. కనుక ఇక్కడ థ్రెడ్ ర్యాపింగ్ అనేది నేను చేసి పెట్టుకున్నాను. వీటికి మనము కుందన్స్ అనేది స్టిక్ చేసుకోవాలి. నేను ఇక్కడ హాఫ్ మూన్ వైట్ కుందన్స్ తీసుకున్నాను. వాటికి మిడిల్లో 3 mm రౌండ్ అనేది రెడ్ కలర్ తీసుకున్నానండి. అదేవిధంగా గ్లూ అనేది తీసుకునేసి ఫెవిక్రిల్ గ్లూ కూడా తీసుకునేసి B7000 గ్లూ కూడా తీసుకోవాలండి. ఎందుకంటే హాఫ్ మూన్ కుందన్స్కు మిడిల్లో మనము 3 mm రౌండ్ కుందన్ కూడా మనం స్టిక్ చేసుకోవాలి. కనుక మీకు 3 టిప్స్ కూడా షేర్ చేస్తానండి. ఈ విధంగా బ్యాంగిల్స్ అనేది థ్రెడ్ ర్యాపింగ్ అనేది చేసి పెట్టుకోవాలి. నేను నెక్స్ట్ వీడియో కూడా 2 కట్ బ్యాంగిల్, 4 కట్ బ్యాంగిల్స్, అదేవిధంగా 1 కట్ బ్యాంగిల్, 6 కట్ బ్యాంగిల్స్ మనము థ్రెడ్ అనేది ఎన్ని లేయర్స్ తీసుకోవాలి, ఏ విధంగా థ్రెడ్ ర్యాపింగ్ చేసుకోవాలి, మరి డీటెయిల్స్గా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తానండి. ఈ విధంగా మనము కావలసిన కుందన్స్ అనేది తీసి పెట్టుకునేసి తర్వాత మనము థ్రెడ్ ర్యాపింగ్ చేసుకున్న 4 కట్ బ్యాంగిల్ అనేది తీసుకునేసి ఫస్ట్ టిప్ అండి, ఫెవిక్రిల్ గ్లూ అనేది ఎప్పుడు కానీ మనము బ్యాంగిల్కు ఎక్కువగా అనేది అప్లై చేయకూడదండి. అది ఆరేదానికి టైము పడుతుంది. అదేవిధంగా ఆరిన తర్వాత అంతగా లుక్ అనేది ఉండదు బ్యాంగిల్. కనుక మనం లైట్గా మనము బ్యాంగిల్ పైన అప్లై చేసుకోవాలి, త్వరగా ఆరిపోతుంది. ఇలాగా మనము ఫెవిక్రిల్ గ్లూ అనేది అప్లై చేసిన తర్వాత హాఫ్ మూన్ కుందన్ అనేది నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా క్రాస్గా అనేది పెట్టుకోవాలండి. పై పక్క నుండి పైన మనము క్రాస్గా పెట్టుకోవాలి. తర్వాత దానికి ఆపోజిట్లో హాఫ్ మూను దాన్ని కూడా క్రాస్గా పెట్టుకోవాలండి. ఇదే విధంగా మనము బ్యాంగిల్కు మొత్తం కూడా పెట్టుకోవాలి. మనము కుందన్స్ పెట్టుకుంటూ మనము కరెక్ట్గా ఫింగర్తో దాన్ని అడ్జస్ట్ చేస్తూ పెట్టుకోవాలండి. అలా కాకుండా మనం దూరంగా లేదా దగ్గరగా పెట్టేసుకున్నామంటే గ్యాప్ అనేది వస్తుంది. అదేవిధంగా కరెక్ట్గా మనము కుందన్స్ పెట్టేటప్పుడు మనం దగ్గర పెట్టేసినామనుకోండి, కుందన్స్ పెట్టేదానికి ఒక కుందన్ పెట్టిన తర్వాత మరొక కుందను పెట్టేదానికి అక్కడ గ్యాప్ అనేది ఉండదు. కనుక మనము ఇక్కడ కుందన్స్ ఫస్ట్ అనేది ఫెవిక్రిల్ గ్లూ అనేది లైట్గా అప్లై చేసుకోవాలి. తర్వాత ఈ హాఫ్ మూన్ కుందను అనేది పై పక్క నుండి ఆపోజిట్లో క్రాస్గా పెట్టుకోవాలి. తర్వాత కింది వైపున హాఫ్ మూన్ కుందను అనేది మనము క్రాస్గా పెట్టుకోవాలండి. ఇదే విధంగా మనము మొత్తము బ్యాంగిల్కి అంతా కూడా పెట్టుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎప్పుడు కానీ ఫెవిక్రిల్ గ్లూ అనేది ఎక్కువగా బ్యాంగిల్ పైన అప్లై చేయకండి. సెకండ్ టిప్ అండి, ఒకవేళ మనము స్టార్టింగ్లో అనేది ఎక్కువగా ఈ ఫెవిక్రిల్ గ్లూ అనేది అప్లై చేసుకున్నామనుకోండి, ఎక్స్ట్రాగా అంటే మనం కుందను అనేది స్టిక్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉండేది మనము ఒక కాటన్ క్లాత్ అనేది తీసుకునేసి, లేదా మనము ఇయర్ బడ్ ఉంటుంది కదండి, దాంతో అయినా కూడా ఎక్స్ట్రా ఉండేది గ్లూ అనేది మనము నీట్గా తుడిచేసుకోవాలి. నెక్స్ట్ టిప్ అండి, B7000 గ్లూ అనేది మనము అప్లై చేసుకుంటూ ఉంటాం కదండి. ఇలాగ B7000 గ్లూ అనేది అప్లై చేసినప్పుడు అది తీగలుగా వస్తుందండి. ఆ విధంగా కాకుండా మనము అప్లై చేసిన వెంటనే దాన్ని నీట్గా కాటన్ క్లాత్ రబ్ చేసేసుకునేసి
తర్వాత దానికి క్యాప్ అనేది పెట్టేసుకోవాలండి. ఆ విధంగా చేయటం వలన B7000 గ్లూ అనేది తీగలుగా రాదు. అదేవిధంగా దాని గ్లూ అనేది మనకు గడ్డ కట్టదు. ఈ 3 టిప్స్ ఫాలో అవుతూ థ్రెడ్ బ్యాంగిల్స్ అనేది మనము చేసుకునేదానికి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా మన ఛానల్కు నాగమణి ముగ్గులు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ ఈ వీడియోస్ అన్నీ కూడా మీరు యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నానండి. ఏ విధంగా మనము హాఫ్ మూన్ కుందను స్టిక్ చేసుకున్న తర్వాత వాటికి మిడిల్లో అనేది 3mm రౌండ్ కుందను రెడ్ కలర్ తీసుకున్నానండి. B7000 గ్లూ అనేది మనము మిడిల్లో అప్లై చేసుకునేసి ఈ B7000 గ్లూ అప్లై చేసుకున్న తర్వాత మనము ఈ రెడ్ కలరు 3mm కుందన్ అనేది మనము స్టిక్ చేసుకోవాలండి. అంతే అండి, చాలా బాగా ఈజీగా చేసుకోవచ్చు. కానీ ఇది ట్రెండింగ్ డిజైన్ అండి, తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ వీడియో చూసినాక లైక్ చేయండి. మీ లైక్ అనేది మరికొందరు వీడియో అనేది చూసేదానికి ఉపయోగపడుతుంది. 30 డేస్ ఛాలెంజ్ ఈరోజు 7th డే అండి. నెక్స్ట్ క్లాస్లో ఆల్ బ్యాంగిల్ సైజెస్ అనేది అంటే బ్యాంగిల్స్ 1 కట్టు, 2 కట్టు, 4 కట్టు, 6 కట్స్ తీసుకునేసి మనము థ్రెడ్ అనేది ఎన్ని మనము లేయర్స్ తీసుకోవాలి, ఏ విధంగా ర్యాపింగ్ చేసుకోవాలి, ఇవంతా కూడా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తానండి. చూడండి ఫైనల్ లుక్ ఇలా ఉంది. తప్పకుండా ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.